నీ జీవితంలో దుష్టుడి కార్యాల నుండి విడుదల కలగాలి. నీ జీవితంలో అపవాది నీకు బంధించిన బంధకాల నుండి విడుదల కలగాలని ఆశపడుతున్నారా? నీలో చెడుతనాన్ని విడిచిపెడతానికి ఆశపడుతున్నారా? చెడు నీలో వదిలిపోతానికి ఆశపడుతున్నారా? ఈరోజు ఎంతోమంది అన్యాయంగా బ్రతుకుతున్నారు. అన్యాయపు బ్రతుకు, ఇంజస్టిస్ లైఫ్, ఇంజస్టిస్నెస్. నీకు ఒకలాగా ఇంకోళ్ళకి ఇంకోలాగా, నీకు ఒక మాట ఇంకోళ్ళకి ఇంకొక మాట, నీతో ఒకలాగా ఇంకోళ్ళకి ఇంకోలాగా, లేకపోతే నీ పిల్లలకు ఒకలాగా ఇంకోళ్ళకి ఇంకోలాగా, ఇంకోళ్ళ పిల్లలకి ఇంకోలాగా. గాడ్ హేట్స్ ఇంజస్టిస్. గాడ్ ఇస్ అ జస్టిఫుల్ గాడ్. న్యాయవంతుడు దేవుడు. అవినీతిని దేవుడు ప్రేమించుడు. నీలో అవినీతి కార్యాలు ఉన్నాయంటే నువ్వు ఒప్పుకోవాలి. అవినీతి కార్యాలు, అవినీతిగా నువ్వు ఉద్యోగం సంపాదించావా? ఒప్పుకో. పోతాడండి ఉద్యోగం. అవినీతిగా సంపాదించే నీకు వద్దు, అది శాపం. అవినీతిగా వచ్చింది ఏదైనా సరే నీకు శాపమే. అవినీతిగా నువ్వు సంపాదించుకుంది ఏదైనా నీకు శాపమే. దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభా నాకు ఒక నూతన ప్రారంభం ఇవ్వ అంటే దేవుడు అవ్వడా? నువ్వు తప్పైన దాంట్లో సంపాదించిన దానికన్నా దేవుడు దీవెన గొప్పది కాదా?